సవరించిన వలస విధానాలు ఉన్నప్పటికీ భారతదేశంలో డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోంది. మరి ముఖ్యంగా ఈసారి ట్రంప్ కన్ను హైదరాబాద్పై పడింది. కోకాపేటలో కొత్త ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ట్రిబేకా డెవలపర్స్, ఇరా రియాల్టీ మధ్య జాయింట్ వెంచర్ అయిన 63 అంతస్తుల జంట టవర్ల నిర్మాణం ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రారంభమవుతుంది. దీని అంచనా వ్యయం అక్షరాల 3,500 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టులో హై ఎండ్ సౌకర్యాలతో 400 లగ్జరీ యూనిట్లు ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన 2వ పదవీ కాలంలో ఎన్ఆర్ఐలు, భారతీయ విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. సవరించిన వలస విధానాలతో ఇండియన్ స్టూడెంట్స్ని పిచ్చెక్కిస్తున్నారు. కానీ స్వతహాగా వ్యాపారవేత్త అయిన డొనాల్డ్ ట్రంప్ భారత్పై మాత్రం తన ప్రేమని కోల్పోలేదు. అపార వ్యాపార అవకాశాలు గనగా ఇండియాని చూస్తున్నారు. అందుకే ట్రంప్ టవర్కి శ్రీకారం చుట్టారు. ఆగస్టు-సెప్టెంబర్ నాటికి 63 అంతస్తులతో కూడిన ట్రంప్ టవర్స్ పనులు నగరంలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో ఒకటైన కోకాపేటలో మొదలవుతున్నాయి. ఇది పూర్తయిన తర్వాత భారతదేశంలోని ఎత్తైన ట్రంప్ ప్రాజెక్టులలో ఒకటిగా ఇది నిలుస్తుంది. 4 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ని ట్రిబేకా డెవలపర్స్ నిర్మించబోతోంది. ట్రంప్ ఫండ్తో నడిచే ఇండియా రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది. దీంతో పాటు ఇరా రియాల్టీ కలిసి 3,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భారీ భవంతిని నిర్మించబోతున్నారు. ట్రంప్ కంపెనీ ఇరా రియాల్టీతో కలవటానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇరా. ఇప్పటికే కోకాపేట, కొల్లూరు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో అద్భుతమైన నివాస, వాణిజ్య సముదాయాల్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు ఈ కంపెనీ చైర్మన్ నర్సిరెడ్డి. అందుకే ఇరాతో చేతులు కలిపింది ట్రంప్ కంపెనీ. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్మాణం అవుతున్న అత్యంత ఎత్తైన భవనం ఎస్ఏఎస్ పేరిట ఉంది. హైదరాబాద్లో 57 అంతస్తులతో భారీ టవర్ను నిర్మిస్తోంది ఎస్ఏఎస్ సంస్థ. ఇప్పుడు ఈ నిర్మాణాన్ని ట్రంప్ టవర్ మరికొన్ని నెలల్లో అధిగమించబోతోంది. ప్రస్తుతం భారతదేశంలో 4 ట్రంప్ టవర్లు ఉన్నాయి. వాటిలో ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్నది 78 అంతస్తులు ఎత్తుగా ఉంది. మిగిలిన 3 పూణే, కోల్కతా, గుర్గావ్లో ఉన్నాయి. గతేడాది నవంబర్లో ట్రంప్ ఆర్గనైజేషన్ భారతదేశంలో 6 కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి అనే ప్రణాళిక ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, పూణేలో ఈ టవర్లు రాబోతున్నాయి. అమెరికా వెలుపల ఇంత ఎక్కువ సంఖ్యలో ట్రంప్ టవర్లు ఉన్నది ఇండియాలోనే. ప్రస్తుతం ఈ టవర్ల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. మరొక 2-3 వారాల్లో అనుమతులు వస్తాయి. ఆ వెంటనే పనులు మొదలవుతాయి. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 4.5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. చదరపు అడుగును 15,000 రూపాయలకు అమ్మాలని నిర్ణయించారు. గరిష్టంగా ప్లాట్ సైజ్ 5,000 చదరపు అడుగులు ఉంటుంది. 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల మధ్యలో ఈ టవర్లో ఫ్లాట్స్ విక్రయించబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.